హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, డాక్టర్ గారు యాక్చువల్గా మనము పిల్లల నుంచి పెద్దల దాకా పొట్టులో రకరకాల సౌండ్స్ వింటుంటాం, రకరకాల టైమ్స్లో కూడా కొన్నిసార్లు డిఫరెంట్ సౌండ్స్. ఈ సౌండ్స్ అనేవి ఏంటి సార్? ఏమైనా ప్రాబ్లమాటిక్కా లేకపోతే నార్మల్గా తీసుకోవాలా? ఎట్లా మనం వాటిని చూస్తాం? కొద్ది వరకు నార్మలే, కానీ కొంతమందిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు ఇవి చూస్తాం. అదే పిల్లల్లో చాలా సాధారణంగా వింటూ ఉంటాం కదా. పిల్లల్లో యూజువలీ హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్, హుక్వామ్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ గర్గ్లింగ్ సౌండ్స్ అనేవి ఇంకెక్కువగా ఉండడం చూస్తున్నాం. అయితే ఈ గర్గ్లింగ్ సౌండ్స్తో పాటు వీళ్ళ బవల్ మూమెంట్ ఎట్లా ఉంది కనుక్కుంటాం. మోషన్ జిగురుగా వస్తుందా, బంకలాగా వస్తుందా, ఇట్లా ఉంటే ఒక సింపుల్ కోర్స్ ఆఫ్ ఆల్బెండజోల్ ఇవ్వడం వల్ల ఈ సౌండ్స్ అనేవి పోతాయి. అండ్ ఈ బయట ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి సౌండ్స్ ఉన్నాయన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదు. సింపుల్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీ హెల్మెంతిక్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. అండ్ ప్రాబబ్లీ దెర్ ఇస్ సమ్ ఇండైజెషన్ అసోసియేటెడ్. దానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఆహార పద్ధతుల్ని సెట్ చేసుకుంటే ఇవి సాధారణంగా ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు.